మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డిదే కీలక పాత్ర అని చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో ఇవాల్టి విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయసాయిరెడ్డి వాంగ్మూలంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని రెండో రోజు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, విజయసాయిరెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ ఏ విధంగా సాగుతోంది? ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది? వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కేసు ఫైల్ చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఇప్పటికే తన విచారణలో దూకుడు పెంచింది. దానిలో భాగంగానే ఈరోజు విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని కోరింది. అయితే నిన్ననే విచారణకు వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు విచారణకు వస్తా అన్నారు. ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డిని ఈరోజు విచారణకు రమ్మన్న ముందుగా చెప్పినటువంటి సిట్టు రేపటికి ఆయన విచారణ అయితే వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎగ్జాక్ట్గా విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియగా భావిస్తున్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి ఇక్కడ ఉపేందర్ రెడ్డి విచారణ ఉదయం నుంచి కూడా కొనసాగింది. ఆ సందర్భంగా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, మీకు చెప్పరా అనే ప్రశ్నలు అయితే అతను అడిగినట్టుగా మనకు తెలుస్తోంది. తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినా తనకు చెప్పడని, కేవలం భార్యకు మెసేజ్ మాత్రమే పెడతాడని చెప్పారు. తరువాత మీ యోగక్షేమాల గురించి ఏమన్నా కన్సల్ట్ చేశారా మిమ్మల్ని లేదా అనే విషయాన్ని కూడా సిఐడి సిట్ అధికారులు అడిగితే దానికి కూడా ఆయన లేదు, అటువంటిది ఏమీ లేదు, మాకు టచ్లోకి రాలేదని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆయన సెల్ ఫోన్లోని అంశాలను కూడా అడిగి తెలుసుకున్న సిట్ అధికారులు నేడు ఆయనకు సంబంధించి అనేక అంశాలను మొత్తం 35 ప్రశ్నలను సంధించినట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం నుంచి చూస్తే కనుక విజయసాయిరెడ్డి వచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఉపేందర్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి విచారణ అయితే కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ముఖ్యంగా గతంలో కూడా ఇదే సాక్షిగా వచ్చినప్పుడు ఆయన కొన్ని స్పష్టమైన విషయాలు చెప్పడం జరిగింది. ఈ మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారాన్ని మొత్తం నడిపించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు పిలిచినా చెబుతానని ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఈసారి రెండవసారి ఆయన్ని పిలుపునందుకోవడంతో ఈరోజు విచారణకు వచ్చారు. అయితే ఏం చెబుతారు ఆయన అనేదే సర్వత్రా ఉత్కంఠను నెలకొల్పే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో 98,000 కోట్ల రూపాయల మద్యాన్ని నేరుగా క్యాష్ రూపంలోనే అమ్మకాలు చేశారు. అందులో భారీ మొత్తంలో వైసీపీ పెద్దల ముడుపుల రూపంలో చేరింది. అది ప్రభుత్వ మద్యం షాపులు అయినప్పటికీ కూడా మొత్తం డిస్టిలరీలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని వాటిలో లాభాన్ని భారీ ఎత్తున పొందారు. మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు అని ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డిని విచారిస్తున్నారు. అది రేపు మిథున్ రెడ్డిని కూడా ఇదే అంశంపైన విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి ఏం చెబుతారనే దాని మీదే రేపు మిథున్ రెడ్డిని అడిగే ప్రశ్నలు కూడా ఆధారపడి ఉంటాయని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటలుగా సుమారు 2 గంటలుగా ఇప్పటి వరకు విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో డబ్బులు ఎటు నుంచి ఎటు వెళ్ళాయి, ఏ విధంగా వైసీపీ పెద్దలకు చేరాయి, ఈ రూట్ ఎలా ఉందనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించి దానికి సంబంధించిన ప్రశ్నలే అధికంగా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రాజ్ కసిరెడ్డి తండ్రిని అడిగిన ప్రశ్నల సందర్భంగా ఆయన మాత్రం చాలా వరకు మౌనమే సమాధానంగా ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. స్వామి రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.